అంతరిక్ష రంగంలో పశ్చిమ దేశాల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని రష్యా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్టార్లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే రష్యా కొత్త యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తుందని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఆయుధం ద్వారా కక్ష్యలోనే ఉపగ్రహాలను ధ్వంసం చేసేటువంటి సామర్థ్యం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. రష్యా అభివృద్ధి చేస్తున్న ఈ విధానాన్ని జోన్ ఎఫెక్ట్గా చెప్తున్నాయి నిఘా వర్గాలు. అంటే ఒకే ఉపగ్రహాన్ని కాదు, ఒకేసారి కక్షలో ఉన్న అనేక ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునేలా దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం. వేల సంఖ్యలో అతి చిన్న పైలట్లను అంతరిక్షంలోకి పంపించి స్టార్లింక్ ఉపగ్రహాలను కూల్చేయడం దీని లక్ష్యమని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ పైలట్లు మిల్లీమీటర్ పరిమాణంలో ఉండడంతో వాటిని గుర్తించడం, ట్రాక్ చేయడం చాలా కష్టమని నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఇవి ఉపగ్రహాలకు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి శకలాల వల్ల గతంలో అంతరిక్షంలో ప్రమాదాలు జరిగిన ఉదాహరణలు కూడా ఉన్నాయని అంటున్నారు. స్టార్లింక్ ఉపగ్రహాలు ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నటువంటి అనుమానంతోనే రష్యా వీటిని ముప్పుగా భావిస్తోంది. యుద్ధ క్షేత్రంలో కమ్యూనికేషన్, సమాచారం కోసం ఉక్రెయిన్ ఈ సేవలను వినియోగిస్తోందని మాస్కో ఆరోపిస్తోంది. అందుకే కమర్షియల్ ఉపగ్రహాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ తమ భద్రత, కమ్యూనికేషన్ అవసరాల కోసం ఉపగ్రహాలపై ఆధారపడుతున్నాయి. అయితే రష్యా ఉపగ్రహాలను ధ్వంసం చేస్తే అంతరిక్షంలో భారీ గందరగోళం ఏర్పడుతుంది. దీంతో అది రష్యాకే ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.